సంక్షేమ పథకాలే పేదలకు ఆర్థిక తోడ్పాటని బాలినేని సచిదేవి ప్రజలకు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలతో మమేకం స్త్రీ శక్తిలో సచిదేవి కార్యక్రమాన్ని 37వ డివిజన్ సుజాత నగర్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వీరి రాక సందర్భంగా స్థానిక ప్రజలు, నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. పక్కరా దూరం ఓకే మేడం. గడప గడపకు తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అవ్వాతాతలకు 3,000 రూపాయలు పెన్షన్ అందిస్తున్నారన్నారు. నగరాభివృద్ధికి బాలినేని తోడ్పాటు అందించారని, ఎప్పుడూ లేని విధంగా శ్వాస అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారన్నారు. మరోసారి బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపిస్తే నగరాభివృద్ధికి తోడ్పాటు అందిస్తారని ప్రజలకు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గునుపాటి వెంకారెడ్డి, గోలి తిరుపతిరావు, కార్పొరేటర్ గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, చక్రి, వీరారెడ్డి, అనిల్, సతీష్, ఆర్ వెంకట్రావు, వెంకటరెడ్డి, సతీష్, గుంజి సురేష్, కె కోటి, పుటికలపూడి ఇరాము, ప్రసన్న, రమణారెడ్డి, అబ్దుల్లా, ఎంపీటీసీ నర్సారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, హనుమంతరావు, కిషోర్, కోటి, సెలిన్, నారాయణరెడ్డి, మోహన్, శివారెడ్డి, రామాంజీ, షాలిం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటింటికి అడిగి వెళ్ళి జగనన్న చేసిన సంక్షేమాలు ఒక్కొక్క ఇంటికి ఏమేమి జరిగినాయి, ఈ ప్రభుత్వానికి మనం ఎందుకు బలపరచాలి, ఈ ప్రభుత్వం వస్తేనే బీసీ బడుగు బలహీన వర్గాలు పేదల్లో ఎంతోమందికి మంచి జరిగిద్దని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మేము అడుగుతుంటే ఎంతో స్పందన వాళ్ళందరిలో. ఈ ఏరియాలో కూడా ఎంతోమందికి పట్టాలు వచ్చినాయి. మొన్న 25,000 పట్టాలలో దగ్గరగా 650 పట్టాలు పేదలకి మా సుజాత 37వ డివిజన్ నుంచి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇల్లు కట్టుకునే విధంగా కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఇతను అంతకుముందు పట్టాలు ఇస్తే ఆ పట్టాలు అనేది ఒక ఎంఆర్ఓ ఆఫీసులో పట్టా లాగుండేది. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ చేతికి ఇచ్చే విధంగా 6 లక్షల రూపాయల వర్త్ అలాగనే ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవటం, ఆ దాన్ని తీసుకొచ్చే దాంట్లో మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వాసన్న గారు ఎంతో కృషి చేసి పేదలకు అందరికీ ఒంగోలు నియోజకవర్గంలో 25,000 మందికి పట్టాలు తెప్పించిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారిదే. దానికి ప్రజల్లో ఎంతో స్పందన. మేము తిరుగుతుంటే అయ్యా మళ్ళీ జగనే రావాలని ప్రతి ఒక్కరు నినాదాలు చేస్తుంటే మాకు చాలా స్పందన చూస్తే వాసన్న 30,000తో గెలిచే స్పందన కనిపిస్తుంది మాకు మా వార్డులో. నేను గాంధీనగర్లో పెట్టాము ఒక మీటింగ్, సేమ్ ప్రచారము. చాలా
ఆనందంగా ఉంది. గాంధీనగర్లో పెట్టిన ప్రచారం కూడా ఇవాళ సుజాత నగర్లో ఈ జనాలు చూస్తే మంచి స్పందన ఉంది. ఈ వార్డులో 650 పట్టాలు ఇచ్చాము, ఇంకా 200 పెండింగ్ ఉన్నాయి. ఈ టైంలో ఎలక్షన్ టైంలో వాసన్న 230 కోట్లు ఒంగోలు ఓన్లీ పట్టాల కోసం డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ పొలాలు కొని ప్రజలకి 25,000 పట్టాలు ఇప్పిస్తున్నాడు. ఇదే వాసన్న ఘనత అంటే, వాసన్న మాట అంటే అంత నిజాయితీగా ఉంటుంది. అదే మాట వాసన్న ఈ పట్టాలు ఇస్తే నేను పోటీ చేస్తానని ఏ మాట చెప్పాడో దాన్ని కట్టుబడి ఉండి లాస్ట్ వరకు పోరాడి 230 కోట్లు జగనన్న నిన్ననే వచ్చిపోయాడు కొనకనమెట్ల మండలంకి. అక్కడ వచ్చిన స్పందన చూసి ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఇక ఈరోజు డిసైడ్ అయిపోయారు, ముఖ్యమంత్రిగా డిసైడ్ అయిపోయింది. దాంతోపాటు ఈరోజు 37వ డివిజన్లో శశమ్మ గారి ఆధ్వర్యంలో ఈడ క్యాన్వాస్ జరుగుతుంది. ఈ క్యాన్వాస్లో వాసన్న దాదాపు 20,000 మెజార్టీతో గెలుస్తాడని మేము ఈ వార్డులో స్పందన చూసి అనుకుంటున్నాం. ఈ వచ్చిన జనానికి, ఈ ఓటర్స్కి అందరికీ నా కృతజ్ఞతలు. జై జగన్, జై జగన్, జై జగన్. జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడవ తిప్పనని ఎన్నో రకాల పథకాలు ఆడవాళ్ళకి, పేదవాళ్ళకి, బడుగు వర్గాలకి మా అందరికీ కూడా ఎంతో సహాయంగా జగనన్న మాకు అండగా ఉన్నాడు. మరి వైసీపీ మనిషినని నేను రాజశేఖర రెడ్డి చెల్లెళ్ళని, మరి అలాగే మా జగన్మోహన్ రెడ్డి పార్టీ అని బాలినేని వాసన్న మనిషినని నా బొంకు బాగలు కొట్టారు, నా పింఛన్ తీశారు, నన్ను చంపేస్తామన్నారు, ఎన్నో రకాల చిత్రహింసలు చేశారు. మరి వాసన్న పుణ్యమయ్యా నాకు దిక్కు లేదన్నా నా మోకాళ్ళ ఆపరేషన్ చేయించాడు కిమ్స్లో తను సొంత డబ్బులు పెట్టి. మరి వాళ్ళు చల్లగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గెలవాలి. మన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రతి ఓటు మీ అమూల్యమైన ఓటు. మరి తెలుగుదేశం వస్తే ఏం చేస్తారు? జన్మభూమి కమిటీలు పెడతారు, వాళ్ళే బాగుపడతారు. మన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు కానీ, మన జెంట్స్కి కానీ, ఎవరికి కానీ, మన బిడ్డలకు కానీ పథకాలు కానీ, మరి ఒక సొంత బిడ్డలే ఈనాడు 1 రూపాయి ఇట్లా 100 రూపాయల కాగితం కూడా నువ్వెవరో మాకు తెలియదు అంటున్నారు.